యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో నంగారబేరి లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక గుండ్లగూడెం రైల్వే గేట్ నుండి శ్రీనివాసపురం పటేల్గూడెం శివలాల తండా పెంబర్తి రైల్వే గేట్ వరకు రోడ్డును మరమ్మతు చేయాలని కోరుతూ నిరసన దీక్ష చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో నంగారబేరి లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక గుండ్లగూడెం రైల్వే గేట్ నుండి శ్రీనివాసపురం పటేల్గూడెం శివలాల్ తండా పెంబర్తి రైల్వే గేట్ వరకు రోడ్డును మరమ్మతు చేయాలని కోరుతూ నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ నాయక్, శ్రీనివాసపురం గ్రామ సర్పంచ్ వడ్ల శోభన్ బాబు మాట్లాడుతూ చాలా ఏళ్ల క్రితం రోడ్డు నిర్మించడంతో గుంతలు ఏర్పడ్డాయని, ఉన్న గుంతలు పూడ్చాలని ప్రజలు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని, ఈ రోడ్డుపైన అనేక ప్రమాదాలకు గురవుతున్నారని, కాబట్టి వెంటనే మరమ్మతులు చేయాలని కోరారు. లేని ఏడల పెద్ద ఎత్తున నిరసన దీక్షలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కందిగడ్డ తండా ఉప సర్పంచ్ గుగులోతు శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్లు రాజు నాయక్, రవి నాయక్, దేవేందర్ నాయక్, శ్రీరామ్ నాయక్, గడ్డం యశ్వంత్ రెడ్డి, కిరణ్, రాంజీ, రవి నాయక్, చంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. గేటు వరకు పాత ఎన్హెచ్, ఇది అప్పుడు ఎన్హెచ్ అండి, నేషనల్ హైవేనే ఇది. ఆ రోడ్డు నిర్మాణం మరీ మరుగున పడిపోయినది. ఈరోజు గుండ్లగూడెం రైల్వే గేట్ నుంచి పెంబర్తి రైల్వే గేట్ వరకు పాత వరంగల్ హైదరాబాద్ హైవే రోడ్డు నిర్మాణం కోసం లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఈ నిరాహార దీక్షను ఈరోజు నుంచి మా రోడ్డు మంజూరయ్యేంత వరకు కొనసాగించడం జరుగుతుంది. మా గేటు నుంచి, ఆలేరు గేటు నుంచి రైల్వే గేటు పెంబర్తి వరకు రోడ్డు చాలా అధ్వానంగా ఉన్నది. ఈ గేట్ అనేది, గేటు దగ్గర నుంచి రోడ్డు అనేది మొత్తం గుంతలమయంగా ఉండి, రోడ్డు మీద కారు కానీ, ఆటో కానీ, బైకు కానీ రాకుండా ఉన్నది. మొత్తం గుంతలమయంగా అయి 10 రోజులకు ఒక ప్రమాదం ఖచ్చితంగా జరుగుతూ ఉన్నది. రోడ్డు వెంబడి వెహికల్ వెళ్ళే పరిస్థితులు లేదు. ఈ రోడ్డును వెంటనే మంజూరు చేయాలని స్థానిక శాసనసభ్యులు మరి అదేవిధంగా జిల్లా కలెక్టర్ కానీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు అధికారులు వెంటనే వాళ్ళు ఎస్టిమేషన్ వేసుకొని రోడ్డును వెంటనే పునర్నిర్మించాలని, ఒకవేళ పునర్నిర్మించకుంటే ఈ ఉద్యమం ఇట్లనే కొనసాగిస్తామని పెద్ద ఎత్తున గుండ్లగూడెం గ్రామ ప్రజలు, అదేవిధంగా కందిగడ్డ తండా, శివలాల్ తండా ప్రజలు, అదేవిధంగా పటేల్గూడెం, శ్రీనివాసపురం అన్ని గ్రామాల నుంచి భారీ ఎత్తున ప్రజలను సమీకరించి ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జనగామకు వెళ్ళాల్సి, పెంబర్తి జనగామకు కూడా వీళ్ళు అవసరాల కోసం వెళ్ళడానికి 80,000 మంది ప్రయాణం చేసే రోడ్డు ఇది. ఈ రోడ్డును అతి తొందరలో పునర్నిర్మించాలి. ఒకవేళ ఈ రోడ్డు నిర్మాణం పునర్నిర్మించకుంటే తొందరలో జరిగే ఎంపీటీసీ ఎలక్షన్లలో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తూ ఎలక్షన్లను కూడా అన్ని గ్రామాల ప్రజలతోటి మాట్లాడి ఈ ఎలక్షన్లను కూడా బహిష్కరించాల్సి ఉంటుంది అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు మా ఇక్కడ నిరసన దీక్ష చేయడానికి గల కారణం, గుండ్లగూడెం రైల్వే గేటు నుండి పెంబర్తి రైల్వే గేట్ గల రోడ్డు 4 గ్రామాలకు సంబంధించిన రోడ్డు అది. ఇప్పటివరకు రాజకీయ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రోగ్రాంలు చేసుకొని వెళ్ళిపోతున్నారు తప్ప ఇప్పుడు స్థానిక పాలకులు కానీ, గత పాలకులు కానీ హామీల వరకే పరిమితం అయిపోయాయి. దయచేసి మాకు హామీలు కాకుండా మాకు శాంక్షన్ లెటర్ ఇచ్చి ఈ రోడ్డు బాధ్యత మాది అని చెప్పి శాంక్షన్ లెటర్ ఇచ్చే వరకు మా ఈ నిరసన దీక్ష కొనసాగుతూనే ఉంటుంది. ఇలాంటి ఈ రోడ్డు వల్ల మాకు ప్రతి వారానికి ఒక యాక్సిడెంట్ అవుతుంది. ప్రతి కుటుంబం రోడ్డు మీద పడుతూనే ఉంది. ఏదైనా అంబులెన్స్ సర్వీస్ రావాలనంటే కనీసం ఒక 4 కిలోమీటర్ల రోడ్డుకి 30 నిమిషాలు పడుతుంది ఒక అంబులెన్స్ రావడానికి. ఎంత మెల్లగా వస్తుందంటే అంత మెల్లగా వస్తుంది ఆ రోడ్డు వల్ల. అలాగే మాకు ఇక్కడ ఈ రోడ్డుకి అండర్ పాస్, ఈ రైల్వే గేట్ వల్ల కనీసం ఇక్కడ ఒక 20 నిమిషాలు ఆ రోడ్డు వల్ల
30 నిమిషాలు. కనీసం ఆలేరుకి మా విలేజ్కి 4 కిలోమీటర్లే తేడా. ఆ 4 కిలోమీటర్లకు రావడానికి 20 నుండి 30 నిమిషాలు పడుతుంది. దానికి కేవలం పాలకుల నిర్లక్ష్యం తప్ప, ఇక్కడ మాకు ఓటు బ్యాంకింగ్కి వాడుకుంటున్నారు తప్ప మా బాధలు ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి మా కుటుంబాలు మళ్ళీ రోడ్డు మీద పడకుండా చూడాలని, మాకు రోడ్డు శాంక్షన్ చేయాలని చెప్పి మనం చేసుకుంటున్నాం. ఈ స్థితికి తెచ్చిన ప్రభుత్వ పాలకులు మాకు రోడ్ శాంక్షన్ చేయకపోతే త్వరలో ఇంతకంటే పెద్ద ధర్నా చేస్తాము. పాలకుల ఇల్లు ముట్టడి కూడా చేశామని మనం చేసుకుంటున్నాము.